హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఖత్తర్ నేషనల్ డే. ఖత్తర్కు స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు డిసెంబర్ 18. ఖత్తర్ దేశంలో ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ దేశానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే కొంతమంది పేద వర్గాలకు, భారతదేశంలో ఉన్న భారతీయులకు గత 5 సంవత్సరాలుగా నేను కూడా ఖత్తర్లోనే పనిచేస్తున్నాను. ఖత్తర్ ఒక ఉద్యోగం కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలా నాలాంటి ఎంతమంది నిరుద్యోగులకు కానీ, పేదవారికి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ కుటుంబాలు గడుస్తున్నాయంటే ఈ గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్, ఒమాన్, మస్కట్, ఖత్తర్ ఇలా ఎన్నో దేశాలు మనకు కుటుంబాలని మనకు పని కల్పించి మరి జీవనోపాధి కల్పిస్తుంది. అందుకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ గల్ఫ్ కంట్రీలకు. కొందరు అనుకుంటారు గల్ఫ్ కంట్రీలో చాలా కష్టంగా ఉంటుంది, వర్క్ అది ఇది అంటారు. కానీ ఇక్కడ అందరికీ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు చాలామందికి గౌరవం ఇస్తారు. ఈ ముసల్మాన్ కంట్రీ అయినా కానీ ఇక్కడ ఈ భేదాలు అంటే ఏముండయి. ఒక రూలు ప్రతి ఒక్కరికి ఒకే రూల్ వర్తిస్తుంది. అంటే మనం వాళ్ళకు ఎటువంటి విరుద్ధాలు లేకుండా మనం కూడా ప్రశాంతంగా నడుచుకుంటే ఏముండదు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రతి హక్కు ఉంటుంది. ఇక్కడ కూడా ఎంతోమంది భారతీయులకు, పేదరికంలో ఉన్న వారికి ఒక జీవనాన్ని కల్పిస్తూ, పనిని కల్పిస్తూ, ఆసియా ఖండంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పుకుంటే ఒక జీవనాన్ని కల్పిస్తూ కుటుంబాన్ని నిలబెడుతున్న గల్ఫ్ దేశమైన ఖత్తర్ దేశంలో ఈరోజు ఖత్తర్ నేషనల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఖత్తర్కు స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కుటుంబాలను గల్ఫ్ కంట్రీ ఆదుకుంటుంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ఏ పని, తినడానికి తిండి, సంపాదించుకున్న డబ్బు, పని చేసుకుందామంటే లేదనుకునే సమయంలో ఒక పనిని కల్పించి ఒక కుటుంబానికి బాసటగా నిలుస్తున్న ఖత్తర్ దేశంకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఖత్తర్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ బస్సులో చూసుకోండి ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. అయినా కానీ బస్సు నా కోసం, ఒక్కడి కోసం వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్వరు లేరు ఇక్కడ, ఓన్లీ డ్రైవర్. ఫెసిలిటీ బాగా నచ్చింది నాకు. అంటే ఇది మనకు ఖత్తర్ దేశం ఇచ్చే గౌరవమే అనుకోవాలి. ఫ్రీ ఫెసిలిటీని, ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎలా వాడుకోవాలనేది, అంటే ఎలాంటి క్యాండిడేట్ అయినా వారికి సర్వీస్ కల్పించాలనేది ఈ రూల్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. ఖత్తర్ దేశంలో ఈరోజు ఖత్తర్ నేషనల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. కావున ఖత్తర్కి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే నాకు ఒక పని కల్పించి, ఇంత మెరుగైన ఉద్యోగం కల్పించి ఇచ్చినందుకు ఒక విధంగా నేను ఖత్తర్కు రుణపడే ఉంటాను.